పని చేస్తున్నా లేదు మొత్తం ఇక్కడ సో ఇవాళ అయితే మేము క్యాంపెయిన్ కి వచ్చాము. ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ ఇది కూడా, కాకపోతే ఈసారి 2 days ముందు ప్లాన్ చేసుకున్నాము వద్దాము అని చెప్పి. ఇప్పుడే యాక్చువల్ గా ఆఫ్టర్నూన్ 12 కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి 1 ఆ టైం కల్లా 2 కల్లా, కానీ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 5:30 అయింది. సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చాము. ఫస్ట్ లేక్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఫుడ్ గా అలా చూసేసి ఇక్కడ మా స్పాట్ దగ్గరికి వచ్చాము. ఒక ప్లేస్ కి 8 members. సో మేము ఆల్రెడీ 12 members అయ్యాము. అందుకని చెప్పి 2 places కంబైన్ అయ్యేలాగా 69-70 2 spots కంబైన్ అయ్యేలాగా ప్లేస్ తీసుకున్నాం. పెద్దన్న వస్తున్నాడు. యాక్చువల్ గా నాకు తెలిసి వాళ్ళంతా మా మీద కోపంగా ఉంటుంటారు. వాళ్ళేమో టెంట్లు వేసుకుంటుంటే మేము ఇక్కడ వీడియో చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాము. ఇవాళ 1 whole day ప్లాన్. ఇవాళ నైట్ మొత్తం ఇక్కడే ఉంది. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళే ప్లాన్. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఒక్కొక్కరు ఏం చేస్తున్నారో చూపిస్తా. టెంట్ నెంబర్ 1 గణేష్, పృథ్వీ అండ్ శశి అండ్ కో. హాయ్ గాయ్స్. ఓకే వీళ్ళది హాఫ్ వే వచ్చినట్టుంది. ఓకే నెక్స్ట్ డన్. శశి ఆధ్వర్యంలో సెకండ్ తీసుకొని వచ్చాడు. సెకండ్ వెయ్యాలి. ఇదిగో నెంబర్ 1 ఇక్కడ, నెంబర్ 2 అక్కడ, నెంబర్ 3 అట్ లాస్ట్. నెంబర్ 2 ఏమైనా వాడి పక్కనే పట్టిద్ది. నెంబర్ 2 అజ్జేం లేదు అక్కడ. అది నేను ఒక్కనే చేస్తున్నా. వీళ్ళేందో షో చేస్తున్నా. లక్ష్మ యాక్చువల్ గా ఒక్కడే కలిపి చేసేసాడు మొత్తం. మా ముగ్గురు పని కూడా లక్ష్మణే చేసేసాడు. మేమేమో చేస్తున్నాం. అందుకని నేను ఒక్కనే కొనుక్కుంటా. మీరు అందరు బయట కొనుక్కోండి. ఇక్కడ లక్ష్మ నాకు తెలుసు నువ్వు మంచోడు అని అలా చెప్తే పాపం కష్టజీవి ఒక్కడే కష్టపడుతున్నాడు. నెక్స్ట్ ఒక టెంట్ కోసం 10 members వర్క్ చేస్తున్నాం. ఈ టెంట్ దగ్గర ఏమో 10 members పని చేస్తున్నారు. ఓకే హాయ్ గాయ్స్. ఆల్మోస్ట్ వీళ్ళది ఆల్మోస్ట్ అనే అంటున్నారు. యాక్చువల్గా మా వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ లా ఉన్నారు. ఇందులో 10 minutes లో టెంట్లు వేస్తారు. యాక్చువల్ గా ఒక్కొక్కటి అలా పడుతుంది కానీ 5 minutes లో కంప్లీట్ చేస్తారు. వీళ్ళేమో పని చేస్తున్నట్టున్నారు. బట్ నాకేమనిపించదు. కొడతారు. కష్టపడుతుంది లేడీ టైగర్. Guys, ఇప్పుడు మనం జాక్ దగ్గరికి వెళ్దాం. జాక్ ఇస్ బిజీ. లెట్స్ సీ హూ ఇస్ జాక్. జాక్ స్పారో. Where is Jack Sparrow? జాక్ అన్న కొట్టన్నా కొట్టన్నా. అటు కొట్టాలా? నవ్వుకుంటున్నావు కదా? చూపిస్తావేంది ఇలా తిరుగు. జాగే సిగ్గేందుకు మొహమాట. ఇద్దరికి జాక్ స్పారో. ఒకసారి చెయ్యొద్దు ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ అర్థం అవుతారు. ఏంటో ఇక్కడ పుట్టి ఈ మనిషి లాగుంది. నైట్ క్యాంపెయిన్ అని చెప్పి వచ్చి తిని పడుకున్నాం అని అంటుంది. మంచి లేక్ వ్యూ ఉంది అక్కడ. అక్కడికి వెళ్దాం గాయ్స్. లేక్ ఉంది గాయ్స్. అది చూసి
లేక్ వ్యూ. ఇక్కడ నాకు తెలిసి సన్ రైజ్ అండ్ సన్సెట్ అదే ఏదో ఒకటి చూడొచ్చు. సన్ రైజ్ సన్సెట్ ఒకే సైడ్ చూసింది బాబు. సన్ రైజ్ సన్సెట్ ఒకే సైడ్ చూసింది బాబు. చిన్నప్పుడు ఆడుకునే గేమ్ లాగుంటుంది. సాయలో కూర్చుంటే చిన్నప్పుడు డాబా మీద టెంట్ వేసుకొని కూర్చుంటాను చూడు. ఏదిరా ఇదిగోరా లోపల నీ కళ్ళు కనపడి ఏ వీళ్ళకి అప్పుడే తేనె తీగలు వచ్చేసినాయి గాయస్. బయటికి అయితే అది వేసేసుకోవాలి. బయటికి దోమలు నీకేం తెలుసు రా నువ్వు బయటికి రా ఇంకా అదేసి జిప్పు చెప్పాక అని హాఫ్ ఆఫ్ పనులు చేస్తాం. కొట్టి ఆ మనిషిలా ఉన్నాడు. ఏం రాయం? అబ్బా సాయిరాం చెప్పండి. ఇంకా స్టార్ట్ చేయలే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చేసాం. చెప్పండి సాయిరాం. కట్. సెన్సార్ కట్. నేను ఎవరు గాయ సెన్సార్ కట్. అందుకని మధ్యలో పూజ లాగున్నారే బాగా తొందరగా చేశారు. అంటే మనం దీంట్లో ఎక్స్పెక్ట్ అనమాట. సో తెలుసు రోజు అలానే అంటే ఇలాంటి యాక్చువల్ గా మనం జస్ట్ చేసేలా అనిపించింది. బాగుందా లేదా ఏంటి ఫీలింగ్? ఇంకా నేను ఎలా అనుకున్నాను ఇంకా వేడిగా ఉంటది అనుకున్నా, కానీ ఇక్కడ అంటే భయంకరంగా నైట్ గా భయంకరంగా ఉంది. ఇప్పుడు అంటే లైట్ ఉంది కాబట్టి భయంకరంగా ఉండదు. ఉంటేనే నేను నిన్న మొన్న కూడా అదే అన్నావు. చెప్పండి సెన్సార్ కట్. సెన్సార్ కట్. సెన్సార్ తినని కట్ చేసేయండి అసలు. సెన్సార్ కట్లే మనం వచ్చామంటే సెన్సార్ కట్. ఇంకా చూసావా మనం రాగానే సెన్సార్ కట్ అని చెప్పి లాస్ట్ మళ్ళీ బొమ్మ రావాలి వెళ్ళిపోవాలి. సెన్సార్ ఎడిటింగ్ లో పోయింది. ఎడిటింగ్ ఇలా పెడదాం. కళ్ళ మీద సెన్సార్ కట్ అని చెప్పి 18+ సెన్సార్. 18+ కాదు దాంట్లో. సెన్సార్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు మరి. 18+ సెన్సార్. ఓ వావ్. పృథ్వీ మన కోసం చేయట్లేదు. కింద అనిగిపోయింది చూడండి. పూజీ కూర్చొని వీడియో తీస్తావు. పూజీ మీ అమ్మ కొట్టింది. పూజీ ఒకసారి సెన్సార్ కట్. సెన్సార్ కట్. సెన్సార్ కట్. దానికి మొదలు ఆడదా విన్నావా? బ్లర్ వేయాలి. ఏంటక్క ఇదంతా అసలు? పాపం అక్కడ ఒక్కడ కష్టపడుతున్నాడు, ఇంకో వెళ్ళి సహాయం చేద్దాం అనుకునే లోపు మీరు ఇలా చేస్తున్నారు. 18+ ఏమన్నారు విన్నావా? బ్లర్ అంటే మాకు ఇచ్చి ఇటీరా సాయి ఆడుకుందాం. Oh my god. సో గాయ్స్ ఒక టెంట్ అయిపోయింది. టెంట్ టూర్ చేద్దామా? వెళ్ళి టెంట్ టూర్ చేద్దాం. ఆల్ ది టైమ్ హోమ్ టూర్స్ అయినా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా. హలో నాక్ నాక్. హూస్ ఇన్సైడ్? మా టెంట్ ఇప్పుడే అయిపోయింది, ఇంకా ఎవరి అవ్వలేదు. సో మేము ఫస్ట్ టెంట్ కంప్లీట్ చేసాం వావ్ విన్నర్. రిలాక్స్ అవుతున్నాము ప్రస్తుతానికి. టెంట్ లోపల ఒక ఫ్రిడ్జ్, ఒక టెంట్స్ కంప్లీట్ అయినాయి కానీ బట్ స్టిల్ ఆన్ ద వే. మేము రిలాక్స్ అవుతున్నాం, చిల్ అవుతున్నాం. వాళ్ళు టెంట్ టూర్ చూద్దాం. చూడండి లోపలికి వెళ్ళి. టెంట్ చూడండి, ఒక కంఫర్టరే ఉంది, ఇంకా ఏమీ సెట్ చేయలేదు. నెక్స్ట్ టైం. బై గైస్. నెక్స్ట్ వీళ్ళది. ఇదిగో మామ ఏడ్రా. లక్ష్మణ్ నువ్వు కంప్లీట్ చేయలేదు. గాయ్స్ బయట పోయి కొత్త హెయిర్ కట్ చేస్తున్నాను. వీడియోల కోసం కాదని చెప్పినావు ఇందాక. It's not for video. ఇందాక వీడియో కోసం కాదని చెప్పినావు. వీడియో కోసం కాదు. మరి ఇప్పుడు వీడియోలో ఎందుకు చెప్పినావు? మరి కట్ ఇప్పుడు వీడియోలో ఎందుకు చెప్పినావు? కొట్టుకోండి కొట్టుకోండి. అనుకుంటారు ప్రమోషన్ గాయ్స్. సెలూన్ ప్రమోషన్. సెలూన్ ప్రమోషన్. ఇట్స్ ఫ్రీ ప్రమోషన్. డబ్బులు ఏం తగ్గించరు, కాకపోతే మంచిగా చేస్తారు. ఓ నో
Let's switch into games. అందరూ మేము బ్లాగ్ చేస్తుంటే అందరు టెన్స్ అయిపోయి మా టెంట్ హాఫ్ వేలోనే ఉంది. సో ఫస్ట్ వెళ్ళి మన టెంట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ గేమ్ స్టార్ట్. మంచిగా పని చేస్తున్నారుగా, కష్టపడుతున్నారు. కష్టపడట్లేదు బ్లాగ్ కోసం. హాయ్ గైస్, చాలా సేపటి తర్వాత we are done with our tent. కష్టపడి చేసాం. అంటే యాక్చువల్ టెంట్ మొత్తం పాపం లక్ష్మణే వేసాడు. లోపల మాత్రం మేము బెడ్షీట్స్ ఇవన్నీ మంచిగా సర్దుకున్నాము. నీట్ గా ఎవ్రీథింగ్ ఇస్ డన్. పిల్లోస్ ఒక 3 layers వేసాం బెడ్షీట్స్ కింద, కొంచెం గుచ్చుకోకుండా ఉండడానికి, ఒకటి కప్పుకోవడానికి. సో యా, వీఆర్ డన్ విత్ అవర్ టెంట్. అందరూ ఆల్రెడీ అక్కడ షెట్లు ఆడుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళి మేము కూడా షెట్లు ఆడుకుంటాం కాసేపు. యాక్చువల్ గా ఇవాళ స్విమ్మింగ్కి వెళ్ళాలి అనే ప్లాన్, బట్ వాళ్ళు అది రేపటికి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు కుకింగ్ చేసుకుందాం అని అంటున్నారు. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్ గైస్. నేను కూడా ఆడతా. వస్తుంది. ఇంకా అక్కడ నుంచి అందరం అయితే స్విమ్మింగ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ చాలా సేపు ఆడుకున్నాం. యాక్చువల్లీ నెక్స్ట్ రోజు వెళ్దాం అనుకున్న ప్లాన్ ఆల్ ఆఫ్ సడన్ సేమ్ డేకి చేంజ్ అయ్యింది. నేనైతే ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే ఎక్కువసేపు ఆడుకున్నాము, వీడియో ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఆ తర్వాత అక్కడ నుంచి అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని దెన్ మా క్యాంపింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము, కుకింగ్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి. ఫైనల్లీ గ్రిల్ సెట్ చేసాం గైస్. చార్కోల్ వేసేస్తే సరిపోతుంది. నేనైతే వీడియో మొత్తంలో చాలా ప్లేసెస్ లో ఆడియో ఆఫ్ చేశాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ రన్ అవుతుంది, అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వద్దియాల ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మా ఫ్రెండ్ ఇక్కడ ఫైర్ మొత్తం సెట్ చేసిన తర్వాత కుక్ చేయటానికి కాదు ఊరికే చూడటానికి అన్నాడు, అందుకనే అందరి రియాక్షన్ అలా చేంజ్ అయింది. ఈ గ్రిల్ ఫిక్స్ చేయడానికి ఎన్ని తిప్పలు పడ్డారు. ఇప్పుడే కార్న్ అండ్ పన్నీర్ పెట్టారు, సో బాగా వచ్చింది హోప్ఫుల్లీ అని అనుకుంటున్నాం. ఏం జరుగుతుందో చూపిస్తాం రండి. వీళ్ళు గ్రిల్ మీద ఏవో ట్రయల్ వేస్తున్నారు. జాకీ రేష్మ ఈ ట్రిప్ మొత్తం చాలా కష్టపడుతున్నారు. అప్రిసియేషన్ పోస్ట్ సూపర్ ఉందని చెప్పు.
ఎలా ఉంది పన్నీర్? అందుకే మేమే తింటాం. ఎప్పుడు ట్రై చేయట్లా, అందుకని మేమే ట్రై చేస్తున్నాం. ఎల్లరికూ వణక్కం, వెల్కమ్ టు విలేజ్. ఇప్పుడు నాకు తాత గుర్తొచ్చాడు. బాబాయ్ అబ్బా సూపర్ సూపర్. అబ్బా సూపర్. వంట అద్భుతం, ఫ్యాంటాస్టిక్, I know that. మైండ్ బ్లోయింగ్ I know that. అంటారనుకున్నావా? అంటే ఇది ఒక వంటకమా? దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? దిస్ ఈస్ మొక్కజొన్న కార్న్, అంతేనా? పాష్ కార్న్. వాష్ కార్న్. ఏంటది? ఫుడ్ అలా వేస్ట్ చేయొచ్చా? తినేది నేనే, అన్ని నేనేనా? అంటారు. అన్న అన్నపూర్ణ చండాలంగా ఉంది కాబట్టి కింద పడేసా. వందలా అట్లనే ఏ నవ్వుతావేంటి? It's because it's truth. ఇలా ఫైనల్ గా మా కుకింగ్ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత అందరం క్యాంప్ ఫైర్ వేసుకొని రౌండ్ కూర్చొని గేమ్స్ ఆడుకోవడం స్టార్ట్ చేసాం. సో గేమ్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ ని యూజ్ చేయకుండా ఆన్సర్ చెప్పించాలి. సో అదే గేమ్ అన్నమాట. ఫైర్ వేసుకొని కూర్చున్నాం అందరం. ఇప్పుడు గేమ్స్ ఆడబోతున్నాము. ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది. సో అందరం కూర్చొని కొంచెం చిల్ అవుతున్నాం. ఊరికి చెప్తారు పక్కన మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు. జస్ట్ మిస్ అక్క. వామ్మో. ఓ స్టార్ట్ చేయాలా? చెప్పు. సో బేసిక్ ఇది మైక్ దగ్గర పెట్టుకో. కొంతమందికి తెలుసు, నాకు ఇష్టం లేని కూరగాయ. వావ్. ఏంటిది? మైక్ పట్టుకో, తినకు. వెంటనే ఈజీగా వచ్చేటట్టు చెప్పు, కొంచెం ఎక్కువగానే చెప్పు. నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే. మాక్సిమం అందరికి తెలిసే ఉంటది. ఓకే. ఒక స్టీల్ ప్లాంట్ ఉంది మన ఏపీలో. ఏది లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్? కరెక్ట్. ఏం క్వశ్చన్ అది? అది అందరికి తెలుసుగా. ఏ అది కాదు, యాక్చువల్ గా శశి చెప్పాలి లక్ష్మకి. శశి ఏదో ఒకటి చెప్పు. లక్ష్మకి ఒకటి చెప్పు.
హాయ్